తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు. సార్తో మాట్లాడదాం. వీరేంద్ర గారు నమస్తే సార్. నమస్తే వీరేంద్ర గారు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనది ఒక కేసు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లి చర్లపల్లి రైల్వే ట్రాక్ దగ్గర గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారిగా అందరం కూడా షాక్ అయిపోయాం సార్. ఇద్దరు పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళని పనిమాల ఏదో పనుందని చెప్పి పిలుచుకొని వచ్చి అర్ధరాత్రి వరకు ఆ ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఎందుకు ఇలా చేశారు? వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచి హ్యాండ్సమ్ శాలరీ వస్తుంది, కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చెప్పి చెప్తూ ఉన్నారు. పోలీసులు ఇంతవరకు అసలు ఎందుకు జరిగిందో కూడా కనిపెట్టాలనేటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు ఒక సైకాలజిస్ట్గా ఎట్లా చూస్తారు సార్? తల్లి తన ఇద్దరు బిడ్డలను కూడా తీసుకెళ్ళి ఈ విధంగా చేసిందంటే ఆమె మానసిక స్థితి ఏంటి, ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు మనం ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుటుంబం ఉంది, సంపాదన ఉంది, అయినా సరే ఆత్మహత్య చేసుకుంది. సో మనం ఆత్మహత్యను ఎట్లా చూడాలి? ఆత్మహత్యను మనం ఎట్లా చూస్తాం అంటే 3 కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. బిఎస్పి అంటాం, అంటే బయాలజికల్, సోషలాజికల్ అండ్ సైకలాజికల్. ఈ 3 అంశాలను ఆ వ్యక్తిని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి. మనకి ఆమె మానసిక స్థితి కానీ, ఆమె ఆరోగ్య సంబంధించిన విషయాల పట్ల కానీ మనకి ఏం ఐడియా లేదు, మనం ఏం చెప్పలేం. అండ్ సోషలాజికల్ ఏంటి అంటే, తను పనిచేసే విధానం, పనిచేసే ప్రాంతము, తన ఇంట్లో ఉన్న సిచ్యువేషను, అండ్ తను చూసే వర్చువల్ వరల్డ్, మొబైల్ ఫోన్. ఇది సోషలాజికల్ కండిషన్ అంటాం. కానీ లెటర్లో రాసింది సార్, నాకు ఏమీ ఎవరి వల్ల నేను ఇట్లా చేసుకోవట్లేదు, ఎవరికి కూడా సంబంధం లేదు, నా అంతటి నేను అన్నట్టు లేఖ రాసినట్టుగా చెప్తా ఉన్నా. అంటే ఇప్పుడు నా అంతలు నేను అంటే ఏంటి అంటే, తన ఆలోచన విధానము, తన అంతరంగిక విషయం, ప్రపంచము ఇదే కదా. తన ఎవరు కాదు, నాకు నేనే చనిపోతున్నాను అది. అంటే ఎందుకు తనకు తానే ఎందుకు చనిపోతారు అంటే, తను ఎప్పటి నుంచో ఒంటరితనంతో బాధపడుతున్నట్టు లెక్క. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోయేది, అండ్ మన భారతదేశంలో చాలా చాప కింద నీరులాగా విస్తృతంగా వ్యాపించి చెందుతున్న ఇంకొక జబ్బు ఏంటంటే లోన్లీనెస్. లోన్లీనెస్ తో సఫర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, అట్లా బాధపడుతున్నప్పుడు మనము తప్పకుండా వ్యక్తులతోటి, మనకు దగ్గరున్న వ్యక్తులతోటి మన మానసిక అనుబంధాన్ని పెంచుకోవాలి. చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, కానీ మనం ఒంటరిగా బాధపడతాం. ఎందుకు ఒంటరితో బాధపడతాం అంటే, ఉన్న వ్యక్తులతోటి మనకు ఉండాల్సినంత మానసిక అనుబంధం ఉండదు. మనం ఒక ఎంటీనెస్ తోటి సఫర్ అవుతూ ఉంటాము. ఈ ఎంటీనెస్ అనేది అన్ని ఫీల్ చేయడానికి మనం ఏం చేయాలో తెలీదు. ఈ ఎంటీనెస్ సఫర్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ మంది అయితే తాగుతారు, లేకుంటే మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి రిలేషన్షిప్ పెంచుకుంటారు, లేదు బెట్టింగ్ చేస్తారు, లేకుంటే గేమింగ్ చేస్తారు, లేకుంటే ఇట్లాంటి అన్హెల్ప్ఫుల్ కోపింగ్ మెకానిజం ను ఫాలో అవుతుంటారు. కానీ హెల్ప్ఫుల్ కోపింగ్ మెకానిజం ఏంటి? రీచింగ్ అవుట్ ఏ ప్రొఫెషనల్, ఐడెంటిఫైయింగ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, దెన్ ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి సొల్యూషన్స్ ని వెతకడానికి ఆరోగ్యకరమైన పద్ధతులను ఏం పాటించాలి. ప్రధాన కారణం ఏముంటుంది అంటే, ప్రెషర్ వాళ్ళను దారి తీస్తుంది. ఓన్లీ 1 to 5% మాత్రమే చాలా ఇంపల్సివ్ గా సూసైడ్ చేసుకోవాలని కూడా సిస్టమేటిక్ గా, ప్రోగ్రామ్ గా ప్లాన్ చేసి ఎన్నో రోజుల నుంచి ఒక ప్రోగ్రామ్ వేసుకొని ఆ తర్వాత చనిపోతారు. అందరూ చెప్తున్నట్టు, రచయితలు మాట్లాడుతున్నట్టు క్షణిక ఆవేశంతో చనిపోయారు, ఆ క్షణంలో కనుక కాపాడితే చావకుండా ఉంటారు అని అంత ట్రాష్. అది అట్లా జరగదు. దానికి డెఫినెట్ గా మానసిక కృంగుబాటు ఉంటది. అదొక జబ్బు. డిప్రెషన్ అనేది జబ్బు. మలేరియా లాగా, లేకుంటే టైఫాయిడ్ లాగా అదొక జబ్బు. కాబట్టి ఆ జబ్బు కానప్పుడు ఏం చేయాలి? మనము డెఫినెట్ గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది థెరపీ ద్వారా ఇవ్వచ్చు, లేదు మనకు మెడిసిన్ ప్లస్ థెరపీ ద్వారా ఇచ్చినప్పుడు తప్పకుండా ఒంటరితనం అంటున్నారు. కానీ అది కాకపోవచ్చు. ఇప్పుడు ఆమె ఏదో బాధపడుతుంది అనుకోండి, ఆ ఒక్కటే వెళ్ళిపోవచ్చు. కానీ ఇద్దరు పిల్లలను కూడా తీసుకొచ్చి ఇట్లా చేసిందంటే దానికి వేరే కారణం ఇంకేదో ఉంటది అంటున్నారు. ఏ మనిషి అయినా కానీ ఎప్పుడు చనిపోతారు? నేను నమ్మే మనుషులు, నా చుట్టుపక్కల వాళ్ళు నాకు ఇవ్వాల్సినంత భరోసాను ఇవ్వటం లేదు, నాకు కావాల్సినంత భరోసా నాకు రావటం లేదు అనుకున్నప్పుడు ఈ సమాజం అంతా డిస్కనెక్ట్ అయిపోతుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు చూడండి, తల్లులు ఎప్పుడు చనిపోయినా సరే పిల్లల్ని చంపి చచ్చిపోతారు మెజారిటీ ఆఫ్ ది కేసెస్. ఎందుకు? పిల్లలు ఏం తప్పు చేశారు? పిల్లలు తప్పు చేయలేదు. కానీ తల్లి తను ఏం ఫీల్ అవుతుందంటే, నేనే ఎంతో ఒంటరితనంతో బాధపడుతున్నాను, ఆమె జీవితంలో జరిగింది కావచ్చు, ఇంకెవరైనా జీవితంలో జరిగింది విషయాలు కావచ్చు, నేను చనిపోతే నాకు జరిగిన ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మళ్ళీ ఒంటరితనంతో బాధపడి చివరికి నా పరిస్థితి వస్తుంది. నాకెవరు ఈ సమాజంలో ఉన్నారు అనే భావన నాకు కలిగించలేదు, రేపు నా పిల్లలకు ఇదే భావన కలుగుతుంది. చివరికి వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లే అవుతుంది. కాబట్టి వాళ్ళను ఒంటరిగా వదిలేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు బాధపడడం కంటే ఎక్కువ
నాతో కలిసి పోతే కనుక అది నా జీవితానికి తృప్తిగా ఉంటది, వాళ్ళ జీవితానికి కూడా ఉండాల్సినంత పెయిన్ ఉండదు. ఆ జీవితంలో వచ్చే ఈ పెయిన్ చనిపోవడం కంటే చాలా చిన్నది అనుకుంటారు. మ్మ్. ఎందుకు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు ఎవరైనా? తనలో ఉన్న బాధ ఈ చనిపోవడం వల్ల తగ్గుతుందని చచ్చిపోతారు, కానీ చచ్చిపోవాలని చచ్చిపోరు. రైట్. సో వాళ్ళకున్న బాధ అంత తీవ్రంగా ఉంటది, అంత గాఢంగా ఉంటది. అది ఎవరు కూడా అనుభూతి ఎంత తప్ప వాళ్ళు ఎక్స్పీరియన్స్ కాలేరు. దీనికి ఏముంది లే అంటారు. ఇట్స్ ఏ సబ్జెక్టివ్. ఇప్పుడు నాకు ఇంట్లో ఎవరు లేకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఇంకోళ్ళకి ఇంట్లో లేకపోతే ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి ఇది నా బాధ నీకు అర్థం కాకపోవచ్చు, నీకు ఈజీ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఈమె పరిస్థితి చూస్తే అటు హస్బెండ్ వేరే దగ్గర పని చేస్తున్నాడు, పిల్లలు హాస్టల్లో ఉన్నారు, తను ఒక్కతే పని చేసుకోవాలి, ఇంటికి రావాలి. ఓకే. సో ఇప్పుడు ఇదే విషయాన్ని మనం ఇంత చిన్న విషయం ఎందుకు తనను ఇబ్బంది పెట్టిందని అంటే మనం ఏం చెప్తాం? సైకో డైనమిక్ ప్రిన్సిపల్ ప్రకారం ఏం చెప్తుందనంటే ఈ ఈ విషయానికి చాలా పెద్దగా స్పందిస్తుందనంటే తనకి ఎక్కడనో తను పుట్టి పెరిగే క్రమం లోపల చైల్డ్హుడ్ లో తనకు ఏదో ట్రామా ఉంది, మ్మ్. ఎప్పటి నుంచో ఒక సైకోపథాలజీ కంటిన్యూ అవుతుంది. మ్మ్. కాబట్టే ఈ ఈ సార్ ఆమె ఒంటరితనం అనే తల్లితోనే విషయాన్ని ఉంటుందంట కదా సార్, తల్లితో కలిసి ఉంటుంది. ఆ బ్రదర్ కూడా అవును. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. మొన్న చనిపోయే ముందు వరకు కూడా చాలాసేపు ఫోన్లో మాట్లాడిందట బ్రదర్తో. మరి అంత ఎందుకు వచ్చిందంటారు మరి? అదేపా, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతుంటే నీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో, నా మానసిక వేదేందో నీ మానసిక వేదేందో తెలియదు. మనం సమాజంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం ప్రొజెక్ట్ చేస్తాం. అందుకే మనం ఏమంటాం? పర్సనాలిటీ అంటాం. పర్సనాలిటీ అంటే పర్సోనా అంటే ఏంది? మాస్క్. అంటే ఈ మాస్క్ తొడుక్కొని మన సమాజంలోకి వస్తాం. మాస్క్ తీసేస్తే కదా లోపల ఏముందో తెలిసేది. నా ముఖం నీకు చూపిస్తున్నా అంటే నిజమైన ముఖం కాదు అది. నాకు అనిపించిన ముఖం, నువ్వు చూడాలనుకున్న ముఖాన్ని నేను చూపిస్తా. ఓకే. బయట అంటే వెళ్ళినప్పుడు గుండె సమాజం లోతుల్లో ఉన్న బాధని ఇంకా వేరే వ్యక్తులతో పంచుకోవాలా? పంచుకోలేదు. చూపించుకునే అవకాశం ఆమెకు వచ్చిందో లేదో మనకు తెలియదు. వచ్చినప్పటికీ తనకున్న మానసిక బాధను వ్యక్తీకరించినప్పుడు అవతల వ్యక్తులు ఎంత ఎంపతితో వింటున్నారు, ఎంత ఎంపతితో తను అర్థం చేసుకోగలుగుతున్నారు, దానికి కావాల్సిన స్వాంతన కోరే విధంగా తనకు సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేశారా లేదా, చేయలేనా కాకుండా దాన్ని బీలిటిల్ చేయొచ్చు, దాన్ని డినై చేయొచ్చు, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. అది ఇంకా ఎక్కువ బాధను కలిగజేయచ్చు. అట్లాంటి బాధను కలిగజేసినప్పుడు న్యాచురల్ గా పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకు తోచే మార్గం ఏంటంటే, నేను ఒంటరి వాడిని, నా ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, నా బాధను అర్థం చేసుకోవడానికి కూడా రెడీగా లేరు, అయినా నా బాధ ఎవరికి అర్థం చేయించాలనే కోరిక నాకు లేదు, ఇంత బాధను పెట్టుకొని నీ సమాజంలో జీవించాల్సిన అవసరం నాకేముంది, ఎవరి కోసం జీవించాలా అని అనిపించడమే తడువుగా వాళ్ళ బ్రెయిన్ లో కూడా అలాంటి మెసేజ్ ఇస్తుంది. మ్మ్. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఎవ్రీ స్టెప్ వాళ్ళను దిగజారి దిగజారి ఆఖరికి పోయి చావడమే బెస్ట్ అనే భావన కలిగిస్తుంది. మ్మ్. నేనేం పని చేసినా ఫెయిల్యూరు, కాబట్టి ఈ ఫెయిల్యూర్తో నేను జీవించలేను, నాకు తెలివితేటలు లేవు, నేనేం పని చేసినా కూడా అక్కడి నుంచి నాకు క్రిటిసిజం వస్తుంది, ఈ క్రిటిసిజాన్ని భరించి నిలబడేంత శక్తి నాకు లేదు, నన్ను క్రిటిసిజం చేయడానికి ఉండరు, కాబట్టి ఈ క్రిటిసిజం తోటి నేను ఎన్ని రోజులు బతకాలి, నేను ఎందుకోసం జీవించాలి, జీవించడం వేస్ట్, ఎందుకంటే నేను వేస్ట్ ఫెలోని, సో వేస్ట్ ఫెలోలు ఈ సమాజంలో జీవించడానికి అర్హులు లేరు అని ఇవన్నీ మనకు ఎప్పటి నుంచో వింటున్న సూత్రాలన్నీ మనకు చెప్తాయి. మన చుట్టుపక్కల సమాజం కూడా ఎట్లుంది? వీఆర్ టీచింగ్ టూ మచ్ ఆఫ్ సక్సెస్ ఇన్ టు ద చిల్డ్రన్ మైండ్ అండ్ ద ఎల్డర్స్ ఆల్సో. నువ్వు ఫలానా ఏజ్ వరకు ఇది చేయకుంటే నువ్వు వేస్ట్, ఫలానా లెవెల్ నువ్వు సాధించకుంటే నువ్వు వేస్ట్ అని మనం పదే పదే చెప్తున్నాం కదా. ఈ సక్సెస్ డ్రివెన్ థియరీ ఏం చేస్తుంది? మనుషులను పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని మన జీవితం వేస్ట్ అనే భావన కలిగించి దాన్ని నాకు ఉన్నా సరే ఈ ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం మనం తప్పించాలనే ఆలోచన మనం కలిగి చేస్తున్నాం కదా. సో అట్లా కలిగి చేసినప్పుడు చివరికి నేనేం సాధించలేనప్పుడు నాకు కలిగే బాధ ఏంటి? నేను ఉండడం వేస్ట్ అనే భావన కలుగుతుంది. కాబట్టి పిల్లలు చనిపోతారు, పెద్దవాళ్ళు చనిపోతారు. ఓకే. ఆమె భర్త దుబాయ్లో ఉంటారు, అక్కడే పని చేసుకుంటా ఉన్నాడు. ఈమె ఇంత ఇంత బాధపడుతున్న విషయం ఆయనకు కూడా తెలియలేదు సార్. ఆయన అసలు ఎందుకు చేసిందో కూడా అర్థం కావట్లేదని ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నిజమే. నిజంగానే చాలా మనం చాలా వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం మనం కండోలెన్స్ చెప్పాల్సిందే, బాధపడాల్సిందే. కానీ భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి మనం ఎన్ని రోజులు మాట్లాడినా దానికి చాలా స్పేస్ ఉంటుంది మాట్లాడడానికి. ఓకే. ఒకరి ఒంటరితనము ఇంకోరికి అర్థం అవడం అనేది ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. నిజంగానే అవతల వ్యక్తులు మనకు అర్థమవుతారా? ఇప్పుడు మన భారతదేశ కండిషన్స్ ప్రకారం మన టోటల్ ఫ్యామిలీ సిస్టము ఎవరు కూడా భార్యాభర్తలు దూరంగా ఉండి జీవించే సిస్టానికి మనం అలవాటై లేము, రెడీగా లేము. మ్మ్. మనం ఎట్లా కండిషన్ అయినాం? భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే ఒక దగ్గరే కలిసి జీవించాలి, ఒక దగ్గరే ఉండాలి, కష్టమైన నష్టమైన ఇష్టమైన ఏదైనా సరే ఒకరికొకరు తోడుగానే సరించి జీవించాలని మనం అనుకున్నాం. సో అట్లాంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తో మనం జీవించి ఇప్పుడు భర్త ఆర్థిక అవసరాలు కావచ్చు, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, లేదు ఇక్కడ లేని అవకాశాలు అక్కడ ఉండొచ్చు కావచ్చు. కాబట్టి మన చాలా మంది కుటుంబాల లోపల హస్బెండ్స్ చాలా దూరం వెళ్తారు, దుబాయ్కి వెళ్తారు, న్యూజిలాండ్కి వెళ్తారు, యుఎస్కి వెళ్తారు, సంవత్సరానికి ఒకసారి రావడము, 6 నెలలకు ఒకసారి వచ్చి పోతూనే ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లో నిజంగా తీవ్రమైన విషాదం ఉంటుంది.
ఆ విషాదము ఎట్లుంటదంటే ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతారు. ఉమ్, మీరు చాలా మంది కుటుంబాలను చూస్తే మీకు అర్థమవుతుంది. తల్లి గాని తండ్రి గాని దూరంగా ఉంటే పిల్లలు గ్యారంటీ ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతారు. అయితే స్ట్రెస్ గురవుతారు, లేకుంటే డిప్రెషన్ గురవుతారు, లేకుంటే యాంగ్జైటీ సఫర్ అవుతారు, లేకుంటే ప్రొఫాన్స్ డిఫ్ అవుతుంది, లేకుంటే డీవియంట్ గా మారిపోతారు, డిస్ఫంక్షన్లు అయిపోతారు. వీళ్ళు చాలా ప్రేమతో ఉండొచ్చు గాక, ఉమ్, కానీ ఈ ఎడబాటు అనే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని అర్థం చేసుకునే స్థాయి తల్లిదండ్రులకు కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం పెట్టే ఒత్తిడి మనను వెనక తొలగి చూడకుండా పరుగెత్తడమే మనకు నేర్పిస్తుంది. ఉమ్. మనం ఎక్కడ వెనక చూస్తే మనం ఒక క్షణపాటు వెనకబడిపోతాం అనే బాధతోటి మనం ఇన్ చేంజ్ ఆఫ్ సంథింగ్ వి కీప్ ఆన్ రన్నింగ్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ వీఆర్ లూజింగ్ అవర్ మెంటల్ హెల్త్, వీఆర్ లూజింగ్ అవర్ ఫిజికల్ హెల్త్, Okay. వీఆర్ లూజింగ్ అవర్ ఫైనాన్షియల్ హెల్త్, వీఆర్ లూజింగ్ అవర్ రిలేషన్షిప్ హెల్త్ ఆల్సో. యా, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ.